మంత్రి పొంగూరు నారాయణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు నిప్పులు కక్కారని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలో అవినీతికి అదుపు లేకుండా పోతుందని 100 కోట్లు దోచుకుంటున్నారని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మంత్రి నారాయణపై ఆరోపణలు గుప్పించారని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలో ఇటు పెయింటింగ్ విషయం కావచ్చు, చెట్ల విషయం కావచ్చు, అదేవిధంగా దోమల నివారణ కావచ్చు, ఏ పని తీసుకున్నా కానీ అందులో అవినీతి జరుగుతుందని చెప్పి 100 కోట్లు కార్యకర్తలకు దోచిపెడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. తమ హయాంలో అంటే 2019 నుంచి 25 మధ్యకాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క చెట్టు నాటడానికి కేవలం 750 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు నారాయణ ఏకంగా ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే దీన్ని బట్టి ఎంత స్కామ్ జరుగుతుందో అర్థమవుతుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ ఆయన అనుచరులు చేసిన అవినీతిపై ఈ 3 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి తప్పించుకుంటారేమో కానీ తర్వాత 2029లో ఖచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రతి ఒక్కరిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వేసి వీళ్ళందరూ సంగతి తెలుస్తామని చెప్పి కూడా మంత్రి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసుకుని చెప్పుకోవచ్చు. 25 మంది సబ్ కాంట్రాక్టులకి వర్కులు ఇచ్చారని 8 కోట్ల పైగా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించారు. 14,741 చెట్లకు సంబంధించి కాంట్రాక్టులకు ఇచ్చారని ప్రతి చెట్టుకి 12,000 రూపాయలు అంటే చెట్టు నాటినందుకు దానికి నీళ్లు పోసినందుకు 12,000 రూపాయలు వంతున బిల్లులు చేసుకోవడం అత్యంత దారుణం అని చెప్పారు. 12 అడుగుల రోడ్డుకి కూడా అంటే అక్కడ కనీసం ఒక కారు పోవడానికి కూడా ఇరుగ్గా ఉండే 12 అడుగుల రోడ్డులో అటు ఇటు కూడా చెట్లు వేశారని, అంటే ఇటు టీడీపీ కూటమి నాయకులందరూ కూడా దోచుకోవడానికి ఇంత దారుణంగా ఉన్నారు. అసలే ఇరుకు రోడ్డు ఆపై అటు రైట్ అండ్ లెఫ్ట్ చెట్లు వేస్తే ఇక కనీసం ఆటో కూడా పోలేని పరిస్థితిలో కూడా వేశారని చెప్పి అంటున్నారు. అదేవిధంగా కొంతమంది సొంతంగా ఇళ్లలో కూడా చెట్లు వేసుకొని వాటి కూడా బిల్లులు చేసుకొని తినేస్తున్నారని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మీడియా సమావేశంలో చూపించడం జరిగింది. అదేవిధంగా టెండర్లకు సంబంధించిన కాపీలు కావచ్చు, ఈ ఒక చెట్టుకి ఎంత వసూలు చేస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టని చెప్పుకోవచ్చు. 60 కోట్ల దోపిడీ జరుగుతుందని చెప్పి త్వరలో ఈ కార్పొరేషన్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి ఖర్చులకు నారాయణ అందరికీ సమకూరుస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారని చెప్పుకోవచ్చు. కేవలం కార్పొరేషన్ ఎలక్షన్కి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలోనే 100 కోట్లు దోచుకోవడానికి మంత్రి నారాయణ ఈ ప్లాన్ స్కెచ్ వేశాడని కార్యకర్తలకి ముఖ్య నాయకులకి అందరికీ దోచిపెడుతున్నారని చెప్పి ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 750 రూపాయలు విలువ చేసి చెట్టుకు 12,000 రూపాయలు వసూలు చేయడం ప్రపంచ రికార్డుగా ఉంటుందని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎవరు ఎంత తిన్నా కానీ అంత కక్కిస్తామని 2029లో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పుడు ప్రతి ఒక్కరిపైన కూడా ఇటు సిఐడి ఎంక్వైరీ కావచ్చు, ఇంకొక ఎంక్వైరీ కావచ్చు, ఏదైనా వేసి ప్రతి రూపాయి కూడా కక్కిస్తామని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క చెట్టుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంత మీరందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ దానికి వాటర్ వేయడం కానీ దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నింటినీ కూడా మాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలని ఒక్క చెట్లలోనే ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈ రోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి ఆయన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈ రోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్ లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్ లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు,
వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేసినారు అన్నది ఈ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. దీనిని కూడా నేను మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను. కొన్ని డివిజన్స్ చెప్తాను. 54వ డివిజన్, దానికి ఎన్ఐటి నెంబర్స్ ఏంటి, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్ పేరేంటి, 2977 చెట్లు ఆ 54వ డివిజన్కి ఇచ్చారు. 1,30,00,000 రూపాయలని కేవలం చెట్లు నాటడానికి, ఈ ట్రీ గార్డ్ పెట్టడానికి 1,30,00,000 రూపాయలని వాళ్ళకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ వార్డుకు వచ్చేటప్పటికి 2,061 చెట్లని 1,10,00,000 రూపాయలని ఆ డివిజన్ కి సంబంధించి, 14వ డివిజన్ కి సంబంధించి 1,832 చెట్లని 90 లక్షల రూపాయలకి చెట్లు నాటడానికి, ఆ ఫెన్సింగ్ గార్డ్ వేయడానికి సంబంధించి ఒక్కొక్క డివిజన్ కి ఏ ఏజెన్సీకి ఇచ్చినారు, ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు అనే డేటాను కూడా 25 మంది డేటాను కూడా నేను మీకు ఈ రోజు ఇవ్వడం జరిగింది. టోటల్ గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,02,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దేనికి? మిగతా మెయింటెనెన్స్ గురించి కాదు, నెక్స్ట్ ఇంకో మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఈ 5,444 రూపాయలు చెట్టు వేసిన దానికి, ట్రీ గార్డు పెట్టిన దానికి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8 కోట్ల చిల్లర రూపాయలని మెజారిటీ డివిజన్స్ లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. మెష్ లేకుండా చాలా దగ్గరలో నాకు చెట్లు కనిపించాయి. అంటే మెష్తో కలిపే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా, మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామని అన్నది. ఆల్మోస్ట్ నాకు అన్ని కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్ లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్ నాకు ఆల్మోస్ట్ అన్ని అలానే కనిపించాయి. తర్వాత ఐదో స్లైడ్ రమ్మా, 5వ పాయింట్ కదా. చాలా ఏరియాస్ లో మన దగ్గర మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలు వస్తుందని, అది 12 ఫీట్ రోడ్స్ అండి. 12 ఫీట్ రోడ్స్ లో 2 పక్కల చెట్లు వేశారు. ఏమన్నా ఉండేదానికి అవి? మీరు ఒకసారి చూడండి, 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 స్లైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గరలో ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలని చెప్తే వారిని సాటిస్ఫై చేయడానికి కోసం 20 కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకునే లెక్కల ప్రకారమే కనుకైతే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలని కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలన్న ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాలు ముందు చక్కగా వేసేశారు.